న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ పట్టణంలో ఆర్ఎస్ఎస్ పథ సంచలన్. దేశ రక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వక్తల పిలుపు. సిపిఎం ఆధ్వర్యంలో కబ్జాలకు గురైన కుంటల పరిశీలన. పెద్దవాల్గొట్ చెరువులు కుంటలను కబ్జా చేస్తూ ఆయకట్టును తగ్గిస్తున్నారని ఆరోపణ. అమరవీరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్మిస్తాం. అమరవీరుల పోరాట స్ఫూర్తి తమకు ఆదర్శమని ఆకుల పాపయ్య స్పష్టం. అడకాస్ లింగమయ్య ఆశీర్వాదంతో ఆలయ నిర్మాణం. రెండో రోజు కొనసాగిన ప్రతిష్టాపన మహోత్సవం. సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న స్వచ్ఛంద సంస్థ. ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో స్వచ్ఛ భారత్. పేద ప్రజలు న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేని వారికి ప్రభుత్వం తరపున లాయర్ను నియమించడం జరుగుతుందని భీమ్గల్ లయన్స్ క్లబ్ భీమ్గల్ వేముగళ్లు అధ్యక్షుడు పురంధర్ పడాల తెలిపారు. డబ్బులు లేని వారు నిరుపేదలు వీరిని సంప్రదించి వీరి తరపున వాదించడానికి ముందుంటారని పేర్కొన్నారు. ఇలాంటి వారిని సద్వినియోగం చేసుకుని న్యాయం పొందాలని ఆయన అన్నారు. లయన్స్ క్లబ్ భీమ్గల్ వేముగళ్లు వారి ఆధ్వర్యంలో లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబర్స్ సన్మానించడం జరిగింది. ఆదివారం నాడు భీమ్గల్ లయన్స్ క్లబ్ భీమ్గల్ వేముగళ్లు అధ్యక్షుడు పురంధర్ పడాల ఆధ్వర్యంలో లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ మెంబర్స్ అయినటువంటి చరణ్, గణేష్, మోహన్ పాల్లను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు పడాల పురంధర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన లయన్స్ క్లబ్ భీమ్గల్ వేముగళ్లు ఆధ్వర్యంలో పేద ప్రజలకు న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేని వారు వీరిని ప్రభుత్వం తరపున నియమించడం జరిగిందన్నారు. వీరిని డబ్బు లేని వారు నిరుపేదలు సంప్రదించి వారి తరపున వాదించడానికి మీరు ముందు ఉంటారని, ఇలాంటి వారిని సద్వినియోగం చేసుకోవాలని, న్యాయం పొందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పురంధర్ పడాల, కార్యదర్శి చైతన్య, జాయింట్ సెక్రటరీ కునే జితేందర్, డాక్టర్ శ్రీకాంత్ రామవత్, బుక్య లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. రోజు భీమ్గల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లీగల్ సర్వీస్ డే జరుపుకోవడం జరుగుతుంది. కావున ఈ లీగల్ సర్వీస్ డేకు మన గెస్ట్గా ఆర్మూర్ అడ్వకేట్స్, జూనియర్ అడ్వకేట్స్ అయినటువంటి మొన్ననే రీసెంట్లీగా వీళ్ళు లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా నియమితులైనరు. వారిని ఇన్వైట్ చేయడం జరిగింది. వారిని ఒక్కొక్కరుగా స్టేజ్ పైకి రావాల్సిందిగా నేను చేస్తున్నా. ముందుగా మన చరణ్ కుమార్ అండ్ వై గణేష్ అండ్ పాల్, మోహన్ నాయక్, వీరందరినీ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఓకే, చలో రైట్. అలాగే లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి పురంధర్ గారిని కూడా స్టేజ్ పైకి రావాలని కోరుచున్నాము. మరియు లయన్స్ మెంబర్ జనరల్ జాయింట్ సెక్రటరీ జితేందర్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే శ్రీకాంత్ గారిని కూడా లయన్ మెంబర్ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఓకే, సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో భాగంగా నిజామాబాద్ నగరంలోని హమాల్వాడిలోని సాయిబాబా సెంటర్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది సాయిబాబా భక్తులు రక్తదానం చేశారు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం ఎంతో గొప్పదని, రక్తదాత ప్రాణదాతతో సమానమని వారన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో తీవ్రమైన రక్త కొరత ఉందని, ప్రధానంగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు, పిల్లలకు రక్తం అవసరం ఎంతగానో ఉందని, అందుకే యువత రక్తదానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
రక్తదానం పట్ల చాలా మందికి అపోహలు ఉన్నాయని, రక్తదానం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు రావని ఆయన అన్నారు. రక్తదానం చేయడం వల్ల అధిక కొవ్వు, అధిక బరువు తగ్గించుకోవచ్చని తెలియజేశారు. అందుకే ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి సందర్భంగా మన నిజామాబాద్ శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్స్ భాగంలో ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించాము. శ్రీ సత్యసాయి సేవా సమితి నిజామాబాద్లో. దీంట్లో ఈరోజు సుమారు 30 మంది బ్లడ్ డొనేషన్స్ చేశారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు. దానికి సహకరించిన రెడ్ క్రాస్ సొసైటీ వారి యాజమాన్యం శ్రీ బుస్స ఆంజనేయులు గారు, అలాగే డాక్టర్ గారికి, వారి టీంకి అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సాయిరామ్. రెడీ అన్న. ఓకే. ఈరోజు శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో స్వామివారి 100వ జయంతి సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో, తర్వాత వారి నిర్వహణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం సహకరించిన ప్రాణదాతలందరికీ, అంటే రక్తదాతలందరికీ కూడా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నాము. మీరు ఇచ్చే రక్తము మా దగ్గర తలసీమియా పిల్లల కోసము చాలా ఉపయోగపడుతుంది. వాళ్లకు ప్రతి నెలకు ఒకసారి రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉన్నది. ఈ రక్తదాతలు ఎవరైతే ఉన్నారో మేము ప్రాణదాతలుగా వారిని అభివర్ణిస్తాము. వాళ్ళు ఇచ్చిన రక్తంతోనే వాళ్ళ ప్రాణాలను కాపాడగలుగుతున్నాం. కాబట్టి యువత ముందుకు వచ్చి దయచేసి దాన్ని గమనించేసి ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేసే విధంగా వాళ్ళు అలవాటు పరుచుకోవాలని చెప్పేసి, ఆరోగ్యాలు కాపాడుకోవాలని చెప్పేసి, ఎలాంటి అపోహలకు తావివ్వకుండా రక్తదానంకు ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా అమరవీరుల పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్మిస్తామని ఆకుల పాపయ్య అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశం విముక్తి కోసం విప్లవోద్యమంలో అమరులైన అమరవీరుల పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. అమరవీరుల వర్ధంతి సందర్భంగా నగరంలోని నీలం రామచంద్రయ్య భవన్లో వర్ధంతి సభను డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సభలో ఆకుల పాపయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతున్నాయని, దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, అదానీ అంబానీలకు కట్టబెడుతున్నారన్నారు. దేశ సంపదలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న రైతులను, కార్మికులను భూముల నుండి, పరిశ్రమల నుండి దూరం చేస్తున్నారని ఆయన అన్నారు. దేశ సంపదను కొల్లగొడుతున్న కార్పొరేట్ల సేవలో ప్రధాని మోడీ తరిస్తున్నారన్నారు. రైతుల పంటలకు కేంద్రంలో మద్దతు ధరల చట్టాన్ని తీసుకురావాలని, భారత రైతుల రుణాలను మాఫీ చేసి రుణ విముక్తులను చేయాలని, మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు బ్యాంకు ద్వారా తీసుకున్న 13 లక్షల కోట్ల అప్పులను మాఫీ చేయించి వారి మెప్పు పొందారన్నారు. మరొక దిక్కు కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 కోడ్లుగా కుదించి కార్మికుల ఉపాధిని కొల్లగొట్టి వారి పని గంటలను పెంచి శ్రమదోపిడికి గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం చర్యలను ఖండించాలని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలుపరచడం లేదని అన్నారు. ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,00,000 రూపాయలు తులం బంగారం వెంటనే అమలుపరచడం లేదని, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తానన్న హామీ అమలు నోచుకోవడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచాలని ఆయన ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా, డిచ్పల్లి మండల కార్యదర్శి జేపీ గంగాధర్, మాక్లూర్ మండల కార్యదర్శి సాయిరెడ్డి, ఐఎఫ్టియు నగర అధ్యక్షులు మల్లికార్జున్, శివకుమార్, మోహన్, నర్సింగ్రావు, నతనియాల్, అరుణ, భారతి తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల రంగాలలో మొన్ననే పోలీసు అమరవీరుల అనేది జరుపుకుంటాం. మనం అమరవీరులది అనేది జరుపుకుంటున్నాం. ఎందుకు ఈ అమరవీరులు అయ్యారు, వాళ్ళని ఎందుకు మనం గుర్తించాలి అంటే, వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళ కుటుంబము, భార్య పిల్లలు బాగుండాలనో కాదు, మొత్తం వ్యవస్థ బాగుండాలి, వ్యవస్థలో మార్పు తీసుకురావాలి అనే దాంతో త్యాగాలు చేశారు. కాబట్టి పోలీసులు వాళ్ళేంటి, జీతం కొరకు అక్కడ ఆ జీతం కొరకే వాళ్ళు రావాల్సి వచ్చింది. తప్పులు ఎవరైనా ఉన్నతాధికారులుగా లేకపోతే ఈ వ్యవస్థ వాళ్ళని చేస్తుందా అనేదాన్ని. కానీ ఇక్కడ ఎలాంటి జీతభత్యాలు లేకుండా సమాజ మార్పు ఒకటే అనేది ఇవ్వల కాదు. 100 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల నుంచి ఈ సమాజం మారాలి 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 తపన అనే దాంతో వేలాది మంది బలి కావాల్సి వచ్చింది. ఒక దిక్కు చెప్తున్నాం,
భూమి గుండ్రంగా ఉంది అని అంటే వాళ్ళని బలి తీసుకున్నారు. తన చుట్టూ తను తిరుగుతుందంటే బలి తీసుకున్నారు. అట్లా మొత్తం సమాజంలో ఎక్కడికక్కడ ఉన్నదాన్ని ప్రశ్నించడము అనేది అన్నప్పుడు ఆ ప్రశ్నించే వాళ్ళందరినీ గొంతులు కోసింది. ఇవాళ మనం చూస్తున్నాం ఈ వ్యవస్థలో ప్రశ్నించడము, అయ్యా భూమి అంతా ఒక దగ్గరనే ఉండద్దు, భూమి డిస్ట్రిబ్యూట్ చేయండి, భూమి డిస్ట్రిబ్యూట్ చేసినట్టయితే ఆకలి సాగులు ఉండయి, లేదా ప్రాజెక్టులు కట్టండి, ఆ ప్రాజెక్టులకి ఉన్నట్టయితే నీరు అందుతుంది, మంచి అక్కడ పంటలు పండిస్తారు, జనం ఉన్నారా ఆ జనానికి రుచి చేసుకోండి అనేదాన్ని అన్నారు. లేదు పరిశ్రమలు పెట్టండి, పరిశ్రమలు పెట్టినట్టయితే ఉపాధి కల్పన అనేది జరుగుతుంది, లేదా ఇక్కడ మంచి మెరుగైన జీవనం ప్రజలందరూ చేస్తారు అని చెప్పేసి 100 సంవత్సరాల నుంచి ఫైట్ చేసుకుంటున్నారు. పాలకుడు ఎప్పుడూ అంచుకుంటూనే వచ్చింది. ఆనాడు మనకు బ్రిటిష్ కాలంలో నుంచి చూసుకున్నట్టయితే బ్రిటిష్ కాలంలో మనకు ఎందరో మంది అమరవీరులు, భగత్ సింగ్ కావచ్చు, రాజ్గురు కావచ్చు, సుఖ్దేవ్ కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు. అల్లూరి సీతారామరాజు ఏంటిది, అక్కడ ఉన్న మన్యం ప్రజలందరినీ ఒకటి చేసి ఈ మన్యంలో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా అది కావాలి, మనం తిరుగుబాటు చేయాలంట. కొమరం భీం కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఎందరో మంది సమాజ మార్పు కొరకు చేసినప్పుడు వాళ్ళందరూ అమరులయ్యారు. ఇవాళ మనం ఇక్కడ చూస్తున్నాం రామచంద్రయ్య గారు ఒక టీచర్స్ నుంచి వెళ్ళి ఎన్నికైండు. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఇక్కడ ఉండే విద్యార్థులకు ఒక మంచి విద్య రావాలి అనే దాన్ని అది చేసుకున్నాడు. చంద్రపుల్లారెడ్డి గారు ఆయన ఒక ఇంజనీరు, ఆయన ఈ సమాజ మార్పుల కొరకు అది కావాలని అంటున్నారు. రామనరసయ్య గారు చదువు లేకపోయినా ఒక హీరోగా అడవి ప్రాంతాన్ని అంతా కూడా ఎట్లా అడవి ప్రజల్ని గిరిజనుల్ని అందరినీ అది చేసుకుంటూ, లేదా చారు మజుందార్కి వచ్చేసరికంటే అక్రమ కబ్జాలను పరిశీలించిన సిపిఎం నాయకులు చెరువులను, కుంటలు పరిరక్షించాలని డిమాండ్ చేశారు. మామిడికుంట చెరువు కబ్జాలకు గురైందని, వీటి పరిధిలో సుమారు 35 నుండి 40 ఎకరాల వరకు ఆక్రమణలకు గ్రామంలో ఉన్న పెద్ద రైతులు పాల్పడ్డారని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పేర్కొన్నారు. సిరికొండ మండలం పెద్దవాల్గొడ్ గ్రామంలో అక్రమ కబ్జాలకు గురైన కుంటలను, చెరువులను సిపిఎం నాయకులు పరిశీలించి వాటి ఆక్రమణలను తొలగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. గ్రామ పరిధిలో గల 232 సర్వే నంబర్లోని పోచమ్మకుంట, సర్వే నంబర్ 257లో ఉన్న లక్కేసుకుంట, 335 సర్వే నంబర్లో ఉన్న సర్పల్లికుంట, మామిడికుంట చెరువు సర్వే నంబర్ 505, 504, 603లో ఉన్న మామిడికుంట చెరువు కబ్జాలకు గురయ్యాయని, వీటి పరిధిలో సుమారు 35 నుండి 40 ఎకరాల వరకు ఆక్రమణలకు గ్రామంలో ఉన్న పెద్ద రైతులు చేశారన్నారు. వాటిని కాపాడి గ్రామ అవసరాలకు ఉపయోగించాలని అనేక మార్లు గ్రామస్తులు, సిపిఎం నాయకత్వం స్థానిక సిరికొండ తహసీల్దార్ కు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ సర్వేలు నిర్వహించి ఆక్రమణలను కాపాడలేకపోతున్నారన్నారు. ఇది పూర్తిగా అధికారుల లొంగుబాటు చర్య అని, అధికారుల వైఖరి మారని ఎడల ప్రజలతో కలిసి ప్రభుత్వ భూముల పరిరక్షణకై పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జాన్, స్థానిక నాయకులు మోహన్, గ్రామస్తులు కిషన్ రెడ్డి, భూమయ్య, రాజారాం, గంగారెడ్డి, సాయిలు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామానికి చెందినటువంటి ప్రభుత్వ చెరువులు, కుంటలకు సంబంధించినటువంటి సుమారు 40-50 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూముల్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద రైతులు, గ్రామ పెత్తందారులు ఆక్రమణలు చేసి ఈ గ్రామ ప్రజల అవసరాల కోసం ఈరోజు భూములు లేకుండా కబ్జాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే చెరువుల కింద ఉన్నటువంటి భూములకి ఈరోజు వారకం రోజు రోజుకి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీటిని నివారించాలా, ఈ కబ్జాలను వెలికి తీయాలా, వాటికి బౌండరీల్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే అనేక మార్లు గ్రామస్తులు ఎంఆర్ఓ గారికి దరఖాస్తులు పెట్టుకున్నారు. అట్లాగే సిపిఎం పార్టీగా కూడా ఎంఆర్ఓ గారికి సర్వే నంబర్లతో సహా ఎంత భూమి కబ్జాలు అయినాయి వాటిని వెలికి తీసి బౌండరీలను ఏర్పాటు చేసి ప్రజల అవసరాలకు ఉపయోగించాలని వినతి పత్రాలు ఇచ్చాం, ఆందోళన చేయటం జరిగింది. కానీ అధికారుల్లో సరైనటువంటి స్పందన లేదు. దీని మూలంగా ప్రభుత్వ భూములు రోజు రోజుకి కనుమరుమ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీటిని అరికట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికైనా ఈ తహసీల్దార్ గారు వెంటనే జోక్యం చేసుకొని పెద్దవాల్గోట్ పరిధిలో ఉన్నటువంటి పోచమ్మకుంట కానీ,
నల్లకుంట కానీ అట్లాగే చెరువుకు సంబంధించినటువంటి భూమి కానీ వెంటనే సర్వేలు చేసి హద్దుల్ని నిర్ణయం చేయాలా, వాటికి సరిహద్దుల్ని ఏర్పాటు చేయాలా, అట్లాగే ప్రజా అవసరాల కోసం ఈ భూముల్ని ఉపయోగించేటట్టు చర్యలు చేపట్టాలని కోరుతూ ఉన్నాం. లేకపోతే దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది. దానికి ఈ ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిక. దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ నెల 14న రౌండ్ టేబుల్ సమావేశం జయప్రదం చేయండి సిఐటియు తెలంగాణ రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. 44 కార్మిక చట్టాలను 4 కోడ్లు మార్చి 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచి పెట్టుబడిదారులకు అనుకూలంగా సవరణ చేస్తున్నారని అన్నారు. నిజామాబాద్ పట్టణంలోని నాందేవాడ సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకటరాములు, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేశ్లు మాట్లాడుతూ మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ నెల 14న నిజామాబాద్ పట్టణంలోని నాందేవాడ సిఐటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి 44 కార్మిక చట్టాలను 4 కోడ్లు మార్చి 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచి పెట్టుబడిదారులకు అనుకూలంగా సవరణ చేస్తున్నాడని అన్నారు. వ్యవసాయ రంగంలో 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతాంగమంతా వ్యతిరేకించినప్పటికీ చట్టాల్ని రద్దు చేస్తున్నానని చెప్పి దొంగచాటుగా అమలు చేస్తున్నాడని అన్నారు. రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఎంఎస్పీ మద్దతు ధర కల్పించాలని, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ధాన్యానికి సుంకాలు వేయాలని, మన దేశంలో పండించిన పత్తి, ఇతర పంటలకు మద్దతు ధర కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా నవంబర్ 14న జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు పాల్గొని విజయవంతం చేయాలనేది జిల్లా కమిటీలుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే 44 చట్టాలను ఇవాళ 4 కోడ్లుగా మార్చింది. మాట్లాడొద్దు, అడగొద్దు, ప్రశ్నించొద్దు, సమ్మె చేయొద్దు, ధర్నాలు చేయొద్దు, అదే అడిగిందే తీసుకోవాలి. ఏదైతే త్యాగాలతోటి కూడుకున్న 8 గంటల పని విధానాన్ని 12 గంటలు చేస్తూ ఇవాళ మోడీ ప్రభుత్వం అనేక విధానాలను అవలంబిస్తూ ఉంది. ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది. ప్రజలపై భారాలు మోపుతూ ఉంది. ధనవంతులకేమో రాయితీలు కల్పిస్తూ ఉంది. ఇవాళ మొత్తం ప్రైవేటీకరణ, విద్య, వైద్యాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. ఇవాళ మొత్తం ఏదైతే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్లకు దారదత్తం చేస్తూ ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ ఇవాళ ప్రజలపై ఇవాళ అనేక ధరలు పెంచుతూ ఏదైతే ఇవాళ ప్రజలకు భారాలు మోపుతూ ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ 14న జరిగే కార్మికులు, రైతులు, కూలీలు పాల్గొని విజయవంతం చేయాలి. ఈ నల్ల చట్టాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం రైతు నల్ల చట్టాలను తీసుకొని రావడం జరిగింది. అనేక పోరాటాలు, త్యాగాలు చేసిన తర్వాత వెనక్కు తీసుకోవడం జరిగింది. మళ్ళీ దొడ్డిదారిన తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నాందేవాడ సిఐటి కార్యాలయంలో కూర్చొని మాట్లాడటం జరిగింది. ప్రధానంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ నెల 14వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని రైతులను, కార్మికులను, వ్యవసాయ కార్మికులను కోరడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు నరేంద్ర మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కార్మికులపైన, ప్రజలపైన, రైతులపైన అనేక రకాలుగా ఈరోజు భారాలు వేస్తూ ఉన్నాడు. మొత్తం కూడా ప్రజాధనాన్ని మొత్తం కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థలకి ఈరోజు అప్పనంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న మనం చూసినాం, కార్మిక చట్టాలని ఇవాళ సవరించి 12 గంటల పనిదినాన్ని తీసుకురావడం జరిగింది. అదే మాదిరిగా రైతులకి వ్యతిరేకంగా ఈరోజు 3 నల్ల చట్టాలను తీసుకొచ్చిండు. వాటిని వెనక్కి తీసుకునే వరకు రైతాంగం అంతా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఆ పోరాటంలో 750 మంది చనిపోయారు. అప్పుడు నరేంద్ర మోడీ దిగి వచ్చి దాన్ని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి మళ్ళీ అవే చట్టాలను ఈరోజు దొడ్డిదారిని అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఎస్కేఎం ఆధ్వర్యంలో అనేక నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి నైజాం సంస్థానంలో ఎర్ర జెండాను ఎగురవేసిన గొప్ప వ్యక్తి కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి అని కొనియాడారు. 1946, 1951 వరకు తెలంగాణ ప్రాంత విద్యార్థి సమైక్యకు కార్యదర్శిగా ఉన్నారన్నారు. తెలంగాణ విప్లవ పోరాటంలో నాడు
సిపిఐ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఉండి జైలు శిక్ష అనుభవించారని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో 41వ వర్ధంతిని జరిపారు. స్వర్గస్థులైన అనేక మందిలో ప్రాణాలు అర్పించిన ఎన్కే రెడ్డి పోలీసు చర్యలకు, కమ్యూనిస్టు పార్టీ ఆదర్శాలకు విరుద్ధంగా పనిచేసి కమ్యూనిస్టు పార్టీని విచ్ఛిన్నం చేసి దాని ఉనికికే ముప్పు తెచ్చిన సిపిఐ నాయకత్వంపై పోరాటంలో విజయం సాధించారన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతంను నడిపించడంలో విప్లవ మార్గాన్ని ఎంచుకోవాలన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతానికి విప్లవ పంథాకు భిన్నంగా వెళుతున్న సిపిఐ నాయకత్వంపై సిపిఐఎం పేరుతో నూతన అధ్యాయానికి తెరతీశారు. కమ్యూనిస్టు పార్టీ ఆదర్శాలు, విప్లవ పంథాను పక్కనబెట్టి పార్లమెంటరీ పద్ధతిలో అధికారం చేపట్టిందన్నారు. రాజకీయంగా పార్లమెంటరీ విధానంలో ఎన్కే రెడ్డి విప్లవకరమైన మార్గాన్ని అనుసరించారని వక్తలు కొనియాడారు. ప్రపంచంలో అన్ని దేశాలలో అణచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలలో కమ్యూనిస్టు పార్టీ ఆదర్శాలకు అనుగుణంగా ఎన్కే రెడ్డి నిబద్ధతతో ముందుకు సాగారని పేర్కొన్నారు. సిపిఐఎంఎల్ ప్రతిఘటన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ చిన్నపుల్లారెడ్డి 41వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా బొనుగుల లలిత అధ్యక్షతన వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు అశోక్, రాష్ట్ర అధ్యక్షులు కంపాటి జీవన్, అరుణోదయ సాంస్కృతిక సమైక్య కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ పాల్గొన్నారు. అవగాహన కూడా లేదు. ఆయన పార్టీలో ఒక 6 నెలలు, సంవత్సరము 2 సంవత్సరాలు చేసి మేము సిపి వర్ధంతి చేస్తున్నామని జనాలను మోసం చేసి, జనాలను మోసపూర్తిగా ఎన్నో ఇబ్బందులు పెడితే జనాలకు తెలియదు రాజకీయం. సిపి లైన్ ఏంటంటే ఏదో తెలియదు ఎవరికి కూడా. సిపి చెప్పిన పరిస్థితులంతా కూడా, సిపి చేసిన పరిస్థితులు, ప్రజా సంఘాలు ఎట్లా పనిచేయాలా, ఆయన పెట్టినప్పటి నుంచి పీడిఎస్ కానీ, రైతుకుల సంఘం కానీ, యువజన సంఘాలు కానీ, మహిళా సంఘాలు కానీ, ఇవన్నిటి కూడా ఆయన నాయకత్వంలో ఈ రోజుకు మాకున్న బలం కొద్దిగా మేము నడిపిస్తూ ఉన్నాం. ఇవాళ అన్ని పార్టీలు ఇవే బోర్డులు పెట్టుకున్నారు. మళ్ళీ అందరూ కూడా ఇవే అంటున్నారు. కానీ వాళ్ళు ఎక్కడ పేపర్లో చూసినా ప్రజల గురించి వాళ్ళు పట్టించుకునేది లేదు, ప్రజా సమస్యలు తీర్చేర్చలేదు. కానీ సిపి వర్ధంతి బోర్డు పేరు మీద ఒక సిపి వర్ధంతిని నవంబర్ 9 రాగానే ఆ వర్ధంతి పేరు మీద ఒక కరపత్రం వేసి, ఒక పోస్టర్ వేసి ప్రచారాలు చేస్తున్నారు. అది ప్రజలని మోసపూరితంగా నానా ఇబ్బందులు పెడుతుందని మేము అనుకుంటున్నాం. కానీ ఇలా పార్టీ చీలింది కాబట్టి మేము కొంత తక్కువ స్థాయిలో మా కార్యకర్తలు ఎంతో కష్టపడి ముందుకొచ్చి ఈ సిపి వర్ధంతిని కానీ, సిపి కార్యక్రమాలు కానీ అన్ని ప్రజా సంఘాలు ముందుకు తీసుకోపోతే జయప్రదం చేస్తున్నాయి. కాబట్టి మేము కొన్ని జిల్లాల్లో విస్తరించలేకపోయినాం. అయినా మాకు వచ్చిన సానుభూతి పరులు నిజాయితీగా ఎన్నో పార్టీలు తిరిగినా మళ్ళీ మమ్మల్ని సరిగ్గా చేసిన పార్టీ కరెక్ట్ అని గుర్తించి మా దగ్గరికి రావడం జరుగుతుంది. వాళ్ళు ఒక నిజాయితీ పరులుగా సిపి లైన్ను ముందుకు తీసుకోవాలని ఆశతో ఎంతోమంది కార్యకర్తలు మమ్మల్ని వచ్చి కలిసిపోతున్నారు, జయప్రదం చేస్తున్నారు, వాళ్ళు సహకరిస్తున్నారు. ఎప్పటికీ వాళ్ళు సిపి లైన్కి అండదండంతో కట్టుబడి ముందుకు సాగుతారని మా విప్లవాభివందనాలు చెప్తున్న కొత్త కార్యకర్తలందరికీ కూడా. ఎందుకంటే మేము సిపి లైన్కి కట్టుబడి ఉన్నాం. ఎవరి కోసం చేశాడు? ఉన్నత చదువులను వదులుకొని భూస్వామ్య కుటుంబంలో పుట్టినటువంటి కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారు తన సొంత భూముల్ని కూడా పేద ప్రజలకు పంచి, పేద ప్రజల పక్షాన నిలబడి, పేద ప్రజల పక్షానే ఉంటా, పేద ప్రజల కోసమే నేను చనిపోతా అని చెప్పేసి ఆనాడు కోరుకున్నటువంటి కామ్రేడ్ సిపి గారు అతివాద మితవాద రాజకీయ పందాలకు సిపిఎం రివిజనిజాన్ని, నయా రివిజనిజాన్ని ఓడించి, వారిని డాక్యుమెంట్ల ద్వారా ఓడించి పశ్చిమ బెంగాల్లో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఒక ప్లీనరీలో కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారు ప్రధానంగా తన ఉపన్యాసంలో, తన డాక్యుమెంట్ లో చెప్పాడు, ఇది పార్లమెంటరీ పందా, ఈ పార్లమెంటరీ పందాతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు, ప్రజా సమస్యలు పరిష్కరించలేము. కాబట్టి ఈ పార్లమెంటరీ పందా నుంచి మేము బయటకు వెళ్తున్నాం, ఈ పార్లమెంటరీ పందా మాకు వద్దని చెప్పినటువంటి కామ్రేడ్ సిపి గారికి మెజార్టీ సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు సపోర్ట్ చేసి ఆ రోజు బయటకు వచ్చి సిపిఐఎంఎల్ అనే ఒక పార్టీని స్థాపించి సిపిఐఎంఎల్ గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాన్ని నిర్మాణం చేసుకొని ఆ గోదావరి లోయ ప్రతిఘటన పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకొచ్చి ఆయన స్ఫూర్తిని నింపి, ప్రజలలో ఉత్సాహాన్ని నింపి, ఇక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేయాలి అంటే
దేశ రక్షణకు ప్రతి ఒక్కరూ ముందుండాలని ఆర్ఎస్ఎస్ ఇందూరు విభాగ్ కార్యవాహ దిగంబర్జీ అన్నారు. పట్టణంలో శనివారం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పద సంచాలన నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ కుక్కలగుట్ట నుంచి ఒక బృందం, ఆర్మూర్ పోచమ్మ ఆలయ కమాన్ నుంచి మరో బృందంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పట్టణంలోని జంబీ హనుమాన్ ఆలయ ప్రాంగణం వరకు పద సంచాలన నిర్వహించారు. దారి పొడవునా మహిళలు, యువకులు పూలు చల్లుతూ వారికి స్వాగతం పలికారు. అనంతరం జంబీ హనుమాన్ ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన నిర్వహించాలన్నారు. హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన ద్వారా ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల స్థాపన ఉత్సవాలలో భాగంగా ఆర్ఎస్ఎస్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక జంబీ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొని ఆయన ప్రసంగించారు. 1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో విభిన్న రంగాల్లో దేశభక్తి పూరిత హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందని చెప్పారు. హిందువులలో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘం పెంపొందిస్తుందని పేర్కొన్నారు. హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం. ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. దేశ అభివృద్ధి కొరకు హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. సామాజిక సామరస్యత, కుటుంబ జీవన విలువలు, స్వ ఆధారిత జీవనం, పర్యావరణ పరిరక్షణ, పౌర విధులు ప్రతి ఒక్కరి కుటుంబంలో పాటించబడాలని అన్నారు. ఆర్ఎస్ఎస్ జన్మ శతాబ్దిలో భాగంగా రాబోయే రోజులలో ఇంటింటి జనజాగరణ చేపట్టబోతోందని తెలిపారు. దేశవ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆర్ఎస్ఎస్ ను ప్రజలకు చేరువ చేస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నగర సంఘచాలక్ పాల్కం నారాయణ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, పుర ప్రముఖులు, మాతలు, హిందూ బంధువులు పాల్గొన్నారు. స్వయం సేవకులు ఒక రకమైన ఉత్సవము, విజయదశమి ఉత్సవాలు కూడా దాదాపు మనం ఉన్నటువంటి అన్ని బస్తీలలో ఈ శతాబ్ది సందర్భంగా విజయదశమి ఉత్సవాలు పూర్తి చేసుకొని ఈరోజు అనుకున్న పద్ధతిలో సంచలనం కూడా విజయవంతం చేయడం జరిగింది. కానీ కేవలం మన ఆర్మూరు నగరంలోనే కాదు, యావత్ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే దాదాపు 60 దేశాలలో ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క శతాబ్ది ఉత్సవాలు ఈరోజు మిన్నంటుతున్నాయి. అంటే గడిచినటువంటి 100 సంవత్సరాల క్రితము రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని పరమ పూజనీయ డాక్టర్ హెడ్గేవార్జీ సంఘాన్ని ప్రారంభం చేశారు. ఇది మనందరికీ తెలుసు. గడిచిన 100 సంవత్సరాలుగా 100 సంవత్సరాల కింద అంటే దాదాపు 1925 విజయదశమి రోజు 100 సంవత్సరాలకు పూర్వము ఈ యొక్క సంఘాన్ని ప్రారంభించాం. సంఘాన్ని ప్రారంభించినప్పుడు సంఘానికి అడ్రస్ లేదండి, ఆఫీసు లేదు, సభ్యత్వం లేదు, ఇప్పటికి కూడా ఏమీ లేవు. సంఘానికి సభ్యత్వం, మెంబర్షిప్ లేదు. ఆర్ఎస్ఎస్లో చాలా మంది అడుగుతుంటారు, మిమ్మల్ని కూడా అడుగుతుంటుంటారు, ఆర్ఎస్ఎస్లో మేము చేరుతాం, మెంబర్షిప్ ఉందని. మెంబర్షిప్ లేదండి. కాబట్టి ఇట్లాంటి ఏది లేకుండా ఆర్ఎస్ఎస్ యొక్క ఉదాత్తమైనటువంటి లక్ష్యము ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి మన యొక్క సమాజం ఏదైతే ఉన్నదో, ఈ దేశానికి మూలమైనటువంటి సమాజం హిందూ సమాజం యొక్క సంఘటన, హిందూ సమాజంలో ఉన్నటువంటి అనైక్యతను పారద్రోలి హిందూ సమాజాన్ని సంఘటితం చేసి ఏదైతే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నటువంటి హిందుత్వం ఉందో ఆ హిందుత్వాన్ని బలోపేతం చేస్తూ, జాతీయ భావాల నిర్మాణం చేస్తూ, ప్రతి వ్యక్తిలో దేశభక్తిని, ఈ యొక్క దేశం పట్ల, మాతృభూమి పట్ల భక్తిని, సేవాభావాన్ని పెంపొందించేటువంటి ఒక వ్యక్తుల నిర్మాణం కొరకు సంఘాన్ని పరమ పూజనీయ డాక్టర్జీ 100 ఏళ్ల కింద ప్రారంభం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సిన బాధ్యత ప్రధానంగా కార్మిక వర్గంపైనే ఉందని సిపిఐఎంఎల్ మాస్లైన్ కార్యదర్శి వర్గ సభ్యులు ఉప్పాల ప్రభాకర్ అన్నారు. హక్కుల సాధన, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు కార్మిక వర్గం ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యాలయంలో టీయూసీఐ సెంటర్ ఆధ్వర్యంలో మొదటి జిల్లా మహాసభల సందర్భంగా ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయడానికి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీయూసీఐ జిల్లా అధ్యక్షులు ముత్తన అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సిపిఐఎంఎల్ మాస్లైన్ కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్ అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక విధులు, విధానాలపై చేసే పోరాటాలు విజయవంతం కావాలి అంటే అసంఘటిత కార్మికులందరూ ఏకమై వారి హక్కుల కోసం పోరాటాలు నిర్వహించాలని అన్నారు. ప్రపంచ అభివృద్ధి కార్మికుల పాత్ర 2 విడదీయలేనివన్నారు. కార్మికులు లేకుండా ఒక్క క్షణం కూడా ఈ ప్రపంచం మనుగడ సాగించలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు కార్మికుల శ్రమను గుర్తిస్తూ వారికి పనికి తగ్గ వేతనం, సమాజంలో గౌరవం ఇస్తున్నా మన దేశంలో కార్మికుల శ్రమకు గుర్తింపు లేకపోగా అడుగడుగునా అవమానాలేనన్నారు.
శ్రమకు తగ్గ ఫలితం అటుంచి కనీస వేతనాల ఊసు కూడా లేదని, ముఖ్యంగా గత 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు మరింత దిగజారాయని విమర్శించారు. బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందన్నారు. సిపిఐఎంఎల్ మాస్లైన్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, రాష్ట్ర నాయకులు బి దేవరం, టీయూసీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి రమేష్, జిల్లా నాయకులు ప్రకాష్, అరవింద్, పీఓడబ్ల్యూ జిల్లా నాయకులు అనిత, రాజేశ్వర్, బాబన్న, కిషన్, రమేష్, కిషోర్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సురేష్, నరేందర్, అనిల్, రామ్దాస్, దామోదర్, నడిపినర్సయ్య, రాజన్న తదితరులు పాల్గొన్నారు. ఇందులో ప్రతి కాలేజ్కి ఎంటర్ అయ్యి కాలేజ్ హయ్యర్ ఆఫీస్తో వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ ద్వారా డిస్కస్ చేయడము, వీలైనంత మటుకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడము, ఆ రకంగా కాలేజీలకు ఎంటర్ అయిపోయి మొత్తం వేరే వేరే కాలేజీలకు కూడా మేము ఎంటర్ అయిపోయింది. అది జరుగుతున్న కాలంలో ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్షన్స్ జరుగుతున్న కాలంలో జార్జ్ రెడ్డి గారిని ఒక రకంగా డ్రైవ్ చేసి తీసుకొచ్చిన ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ నెంబర్ 2 హాస్టల్ 2 దానికి వచ్చినప్పుడు దానికంటే ఒక 20-25 రోజుల ముందే జార్జ్ మీద అటాక్స్, దాంట్లో సర్వైవ్ కావడము జార్జ్. దాని తర్వాత మళ్ళా ఎలక్షన్ టైంలో తప్పకుండా జార్జ్ ఇక్కడికి వస్తాడని చెప్పి ప్లాన్ చేసి డ్రాగ్ చేసినట్టు పిలిపించినట్టు అక్కడికి ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ 2కు పిలిపించి మహాభారతంలో అభిమన్యుడి మాదిరిగా ఎంటర్ కావడం అయిపోయింది. ఒక్కడిగా సింగిల్ గా ఆలీలో ఒక్కడిగా పోరాడుతూనే ఉన్నాడు అందరితో. ఇట్ వాజ్ 1972 ఏప్రిల్ 14 ఏప్రిల్ 1972 జార్జ్ను ఏబీవీ వాళ్ళు మాకు ముఖ్య శత్రువులు అయినా కానీ వాళ్ళ ద్వారా ఎన్నోసార్లు అటాక్ చేసి వాళ్ళు సక్సెస్ కానప్పుడు దూల్పేట నుంచి ప్రొఫెషనల్ కిల్లర్స్ని ఎంగేజ్ చేసి హాస్టళ్లలో వాళ్ళని పెట్టి చేసినప్పుడు అక్కడ పోస్ట్ చేయబడ్డ పోలీసులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి ఏ రకమైన రక్షణ లేకుండా ఒంటరిగా చూసి జార్జిని చంపడం జరిగింది. తర్వాత ఆఫ్ కోర్స్ ఇక అందరం మళ్ళీ పనిచేస్తాం లేదా ఈ విప్లవ విద్యార్థి సంఘ శ్రేయోభిలాషులు ఎవరున్నా కూడా ఈ మహాసభని విజయవంతం చేయడం కోసం ఈ రోజు ఈ ఆహ్వాన సంఘాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మేము ముఖ్యంగా చెప్పదలుచుకున్నది, విద్యార్థులకు రాజకీయాలు అవసరమా లేదా, విద్యార్థులు ఈ సమాజానికి ఎలాంటి పాత్ర పోషిస్తారు, ఎలాంటి పాత్ర పోషించాలి అనేది చర్చనీయాంశంగా తీసుకొచ్చినటువంటి పీడీఎస్యూ అనేక సంవత్సరాలుగా 5 దశాబ్దాలు దాటిపోతున్నటువంటి స్థితిలో కూడా ఈ రోజు ఉన్నటువంటి ఏ లక్ష్యం కోసమైతే పనిచేశారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం విద్యార్థుల పాత్ర ఏ రకంగా ఉంటుంది అనేటటువంటి దాంట్లో భాగంగా ఇప్పటికీ ఈ కార్పొరేట్ చదువులు వచ్చిన తర్వాత, గ్లోబలైజేషన్ ఎంట్రీ అయిన తర్వాత విద్యార్థులకు రాజకీయాలు అవసరం లేదు. వాళ్ళ కెరీర్ ఉంటే సరిపోతుంది, వాళ్ళు ఉద్యోగాలు చేస్తే సరిపోతుంది, వాళ్ళు విప్లవ రాజకీయాలు లేదా దేశ రాజకీయాలు. డబ్బు అందరి దగ్గర ఉంటుంది, కానీ ఆ లింగమయ్య స్వామి కృపా కటాక్షాలు కొందరికే దక్కుతాయి. శివుని భక్తుడైన ముమ్మలనేని రాజశేఖర్తో పని చేసుకోవడం జరిగిందని గుడిమెట్ మహాదేవ స్వామి అన్నారు. కోట్ల రూపాయలతో లింగమయ్య ఆలయ పునర్నిర్మాణం చేసిన ముమ్మలనేని రాజశేఖర్ దంపతులకు శివ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని హరికేశ్ లింగేశ్వర ఆలయంలో నూతనంగా పునర్నిర్మాణం చేసి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా 2వ రోజు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ప్రతిష్టాపన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం 21 మంది వేద పండితులతో మండపారాధన, రుద్రహోమం, నవగ్రహ హోమం, 108 కలశాలతో అభిషేకం, పంచామృత అభిషేకం, దానదివాసం, ఫలదివాసం, పుష్పాదివాసం, అలాగే గజస్తంభానికి అభిషేకం లాంటి కార్యక్రమాలు జరిపారు. ఆలయానికి వచ్చిన భక్తులందరికీ మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వేలాది మంది వచ్చిన భక్తులందరికీ క్రమశిక్షణతో సేవా కార్యక్రమాలు చేసిన పాఠశాల విద్యార్థులకు, కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా గుడిమెట్ మహాదేవ్ స్వామి భక్తులందరూ గుడిమెట్ మహాదేవ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆయన ప్రవచనం విని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గుడిమెట్ మహాదేవ స్వామి మాట్లాడుతూ, మనిషి జన్మ పుట్టినందుకు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు శివుని లింగం పైన చెంబెడు నీరు పోస్తే స్వామి అనుగ్రహం పొందవచ్చని, ఆ ఆనందమే వేరు ఉంటుందని అన్నారు. ఎన్నో కోట్ల మంత్రాలు ఉంటాయి, కానీ శక్తివంతమైన మంత్రం ఓం నమ శివాయ అని తెలిపారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ప్రతిరోజు శివుని స్మరించి జరిపినట్లయితే శివుని అనుగ్రహం మీ వెంటే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
అలాగే ఆంధ్ర నుండి వచ్చిన భక్తురాలు వాసంతి మాట్లాడుతూ పల్లెటూరి నుండి హైదరాబాద్ పట్టణంలో స్థిరపడ్డ ముమ్మలనేని రాజశేఖర్ పుట్టిన గ్రామంలో చిరస్థాయిగా పేరు ఉండేలా 3.5 కోట్ల రూపాయలతో లింగేశ్వర ఆలయం నిర్మించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రాజశేఖర్ కుటుంబ సభ్యులకు లింగేశ్వర ఆలయం ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ముమ్మలనేని రాజశేఖర్, ముమ్మలనేని పద్మశ్రీ, వీణ, ప్రధాన కార్యదర్శి డేగాం హనుమంతు, ఉపాధ్యక్షులు సరోజ, చలపతిరావు, పండితరావు పటేల్, కోశాధికారి హనుమంతరావు పటేల్, సభ్యులు వాసుబాబు, సుధీర్ బాబు, సాయి కుమార్ గౌడ్, బాలాజీ పటేల్, గోపుల్ సాయిలు, రమణారెడ్డి, గంగు పటేల్, ఓలె లక్ష్మి, లింగప్ప పటేల్, రాధాకృష్ణ, దేవానంద్, దేశము, ఆలయ గ్రామాల భక్తులు తదితరులు పాల్గొన్నారు. మరవరాదు, మరిపే మరణం. రేణుకాచార్యుల వారు ఏమంటారంటే, ఎవరైతే భగవత్ నామాన్ని మర్చిరో భజన వినా పశువే సమాన. భజన ఎవరి జీవితంలో లేదో, ఎవరు శివాన్ని నోటితోటి అనరో వారు శవంతో సమానం అంటారు. చాలామంది కాలు ఇరిగిపోయిన వాళ్ళని కుంటోళ్ళు అంటారు. ఇట్లా పోయేటోళ్ళని ఏమంటారు? గట్టే చెప్పండి, గుడ్డోళ్ళు అంటారు. అంటే ఏమంటారు? మూగవాళ్ళు అంటారు. ఇవి వినబడకుంటే ఏమంటారు? కానీ నిజమైనటువంటి గుడ్డి వాళ్ళు ఎవరంటే, కనులున్ననేమి శివరూపము చూడకున్నా, చెవులున్ననేమి శివ జ్ఞానము వినకున్నా, జిహ్వయున్ననేమి శివనామము పలకకున్నా, దేహం ఉన్ననేమి శివ. నా పేరు వాసంతి అండి. నేను ఇక్కడికి ఖమ్మం డిస్ట్రిక్ట్ భద్రాచలం దగ్గర నుంచి వచ్చా. యాక్చువల్లీ మా తాతయ్య వాళ్ళు కోటిగిరి మండలం ఎక్లాస్పూర్ గ్రామం అనమాట. ప్రతి సంవత్సరం సంక్రాంతికి వస్తాం. కానీ ఈరోజు మా ఊర్లో లింగవయ్య గుట్టలో శివాలయం వెలిసిందనమాట. అది కూడా 500 సంవత్సరాల క్రితం వెలిసిన శివాలయం. రాజశేఖర్ గారు మా ఊరు నుంచి స్వయంగా ఈరోజు ఈ 3 days కూడా మేము అందరం ఒక జాతరలాగా జరుపుకుంటున్నాం. అందుకోసం మేము అన్ని ఊర్లలో నుంచి మా కజిన్స్ అందరం కలిసి ఈరోజు ఇక్కడ గుడికి వచ్చాము. ముమ్మలనేని రాజశేఖర్ గారు దాన్ని గుర్తించి మా ఊరి చుట్టుపక్కల గ్రామం ప్రజలందరి కోసం గుడి 3.5 కోట్లు పెట్టి గత 2 సంవత్సరాల నుంచి రాత్రి పగలు వాళ్ళ టీం, ఉదయ హైట్స్ వాళ్ళ టీం మొత్తం కష్టపడి మరి ఇక్కడ గుడి నిర్మాణించారు. చాలా అందంగా ఉందండి. 3 రోజుల నుంచి ఇదంతా జాతరలాగుంది. ఎప్పుడు చూడని జనాలు, అంటే 3 రోజుల నుంచి అన్నదానం కంటిన్యూస్గా చేస్తున్నారు. మా ఊరు ప్రజలందరి తరఫున రాజశేఖర్ గారి కుటుంబంకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇక్కడ అందరం కలిసి ఇలా వచ్చి మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. మా తరఫున రాజశేఖర్ గారు కుటుంబానికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే వాళ్ళ ఊరినే పుట్టిన గ్రామంలో వెలిసిన దేవుణ్ణి ఎంత అందంగా అలంకరించారు. మా ఊరిని అంటే వదిలేయకుండా ఆయన ఊరిలో గుడి స్థాపించి ఆయన ఏంటో నిరూపించుకున్నారండి. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. పర్యావరణ పరిరక్షణ కోసం ఒక స్వచ్ఛంద సంస్థ తన వంతు బాధ్యతగా ముందుకు సాగుతుంది. ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో స్వచ్ఛ భారత్ నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. సెయింట్ పాల్ హై స్కూల్లో స్వచ్ఛ భారత్ నిర్వహించి పిచ్చి పొదలను తొలగించారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల సెయింట్ పాల్ హై స్కూల్లో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, చెట్లను తొలగించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో చేస్తున్న మా స్వచ్ఛ కార్యక్రమం విజయవంతంగా 28 వారాలు పూర్తి చేసుకుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వచ్ఛ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ వంతుగా స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. అనంతరం స్వచ్ఛంద సేవా సభ్యులను పాఠశాల సిబ్బంది శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కేథరిన్ పాల్, కరెస్పాండెంట్ ఇనాక్ పాల్, వైస్ ప్రిన్సిపాల్ సిసిలియా, ఏంజల్, సంస్థ సభ్యులు సుంకే నిశాంత్, బొగడమీది ప్రశాంత్, వేద రాజ్ కుమార్, నరేందర్, గుర్రం రాకేష్, వంట నరేష్, కృషివర్ధన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ పట్టణంలో ఆర్ఎస్ఎస్ పథ సంచలన్. దేశ రక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వక్తల పిలుపు.
సిపిఎం ఆధ్వర్యంలో కబ్జాలకు గురైన కుంటల పరిశీలన. పెద్దవాల్గొట్ చెరువులు కుంటలను కబ్జా చేస్తూ ఆయకట్టును తగ్గిస్తున్నారని ఆరోపణ. అమరవీరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్మిస్తాం. అమరవీరుల పోరాట స్ఫూర్తి తమకు ఆదర్శమని ఆకుల పాపయ్య స్పష్టం. అడకాస్ లింగమయ్య ఆశీర్వాదంతో ఆలయ నిర్మాణం. 2వ రోజు కొనసాగిన ప్రతిష్టాపన మహోత్సవం. సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న స్వచ్ఛంద సంస్థ. ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో స్వచ్ఛ భారత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.